మనిషికి మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా సార్. కానీ చాలామంది విశ్రాంతి తీసుకుంటున్నామని పొరబడుతూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. కానీ అది విశ్రాంతి కాదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు సార్. అంటే డిజిటల్ ఉచ్చులో పడడం, అంటే యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడం, లేకపోతే రీల్స్ చూసుకోవడం, అలా టైంపాస్ చేసి అది విశ్రాంతి అనుకుంటూ ఉన్నారు. అది విశ్రాంతి కాదు అని చెప్పి. విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక నైపుణ్యం, ఒక ఆర్ట్ అంటూ ఉన్నారు సార్. ఎలా సార్ విశ్రాంతి తీసుకోవడం? అంటే మీరనే అది ముఖ్యంగా మార్నింగ్ ఇప్పుడు ఇటీవల జెఫ్ బెజోస్ చెప్పాడు 1 అవర్ రూల్ అని. లేచిన తర్వాత గంట సేపు ఎలాంటి మనస్సు పైన మైండ్ పైన ఎక్కువ బల ప్రభావం చూపే అంశాలు చేయకూడదు. మీ మెయిల్ ఓపెన్ చేసుకోకూడదు, వాట్సాప్ ఓపెన్ చేయకూడదు, సెల్లే పక్కకు పెట్టాలి. కాఫీ తాగుతూనో, కుటుంబ సభ్యులతో బ్రేక్ఫాస్ట్ చేస్తూనో, లేదా బాగా కావలసిన వాళ్ళతో మాట్లాడుతూనో, ఏది లేకపోతే కాస్త ప్రకృతిని ఆస్వాదిస్తూనో, వ్యాయామం చేస్తూనో గడపాలి. ఫస్ట్ 1 అవర్ గనక అలా గడిపితే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. కానీ మీరు బెడ్ మీదకి వెళ్ళి లేవగానే సెల్తో అడావుడితో జిమ్ మెయిల్ ఏమొచ్చింది, వాట్సాప్ ఏమొచ్చింది అంటే మీ కెపాసిటీ, క్రియేటివ్ కెపాసిటీ తగ్గిపోతుంది, మీ కాగ్నిటివ్ తగ్గిపోతాయని ఇటీవల రీసెర్చ్ కూడా చెప్తోంది ఇదే విషయం. మీరు ఈ పరిశోధనతో పాటు జబ్బజో చాలా కాలంగా చెప్తున్నాడు ఇది 1 అవర్ ప్రిన్సిపల్ అని. నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, దాదాపు 1,00,000 మంది చూశారు. అది జబ్బజో 1 అవర్ ప్రిన్సిపల్ అని. అలాగే రాత్రిపూట పండుకునే ముందు కూడా లైటర్ వెయిట్, అంటే మనము టీవీలు చూస్తూ, ఓటీటీ ప్లాట్ఫామ్లో సీరియల్ చూస్తూ రాత్రి 10-11 వరకు చూస్తారు. అది ఎంటర్టైన్మెంట్ కదా, అది మానసిక విశ్రాంతే కదా అని అనుకుంటాం. కానీ అది ఎంటర్టైన్మెంట్ కాదు. అది ఎంటర్టైన్మెంటే కాదని ఎవరు అనలేదు. ఎంటర్టైన్మెంట్ వేరు, విశ్రాంతి వేరు. ఎందుకంటే ఆ సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు మీరు గమనిస్తూ ఉండండి. మనం ఏది ఆలోచించుకుంటా అంటే మనకు అదే కళ్ళల్లో కూడా వస్తుంటాయి. ఎందుకు వస్తాయి? అది మనపైన ప్రభావం చూపుతుంది. సో ఆ సీరియల్లో ఉండేటువంటి టెన్షన్, ఆ అత్త కోడల్ని ఏం చేస్తుంది, కోడలు అత్తని ఏం చేస్తుంది, ఆ లేడీ విలన్ ఏం చేస్తుంది, బాస్ ఏం చేస్తాడు, ఈ టెన్షన్లన్నీ కూడా క్యారీ అవుట్ అవుతాయి. దానివల్ల సుఖనిద్ర పొందరు, ప్రశాంతంగా ఉండలేరు అనేది పరిశోధన సారాంశం. అందువల్ల ఈ డిజిటల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగాక నీకు ఏదో ఒక దానికి లైకో డిస్లైకో, డిస్లైక్ లేవనుకోండి, ఎవడో ఏదో మెసేజ్ పెడతాడు, ఆ మెసేజ్ గురించి ఆలోచించడం. అంటే మనము వినోదంగా టీవీలు చూసినా, ఓటీటీలు చూసినా, మన వినోదం కొరకు సెల్లు వాడుతూ ఉన్న రీల్స్ చూసినా అది అనివార్యంగా మనం ఆలోచింపచేస్తుంది. అసలు ఆలోచించాల్సిన అవసరం లేని పనులు చేయాలి అన్నది ఈ రూల్. మార్నింగ్ 1 అవర్ అయినా, నైట్ పండుకునే ముందైనా ఆలోచించడానికి అవసరం లేని పనులు ఏంటి? ప్రశాంతంగా ఓ మ్యూజిక్ వింటూనో, పాటలు వింటూనో, లేకుంటే ఓ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనో, మీరు అపార్ట్మెంట్లో ఉన్నా ఓ బాల్కనీలో కూర్చోండి, ఇద్దరు భార్య భర్తలు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, లేదా మీ పిల్లలతో మాట్లాడుకుంటూనో, కాలక్షేపం తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటేనో, లేదా మీకు నచ్చింది ఏదో ఒకటి చేస్తూ మనసుకు ప్రశాంతత ఇస్తూ ఆలోచన అవసరము లేని, అంటే మీ మెదడు పైన ప్రభావం చూపని వినోదమైన ప్రభావం చూపుతారు. సినిమా చూస్తారు, ఆ సినిమా చూసినంతసేపు విశ్రాంతి అనుకుంటారు. కానీ ఆ సినిమా చూశాక అలా ఎందుకు జరిగింది, ఓజీలో ఎందుకు అలా జరిగిందని ఓజీ సినిమా చూసాక అనుకోకుండా ఉంటాడా? సో అక్కడ సమస్య వస్తుంది. అందువల్ల మీరు వినోదమే అనుకున్నా కూడా, అందువల్ల విశ్రాంతి అంటే ఏంటి అంటే మనసు ప్రశాంతతతో ఉండడం. అందుకే మీకు మెడిటేషన్లు ఇవన్నీ అంటారు. అంటే ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉండడం. అసలు మీకు మైండ్ఫుల్నెస్ అనే బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఉంది. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా వర్తమానాన్ని ఎంజాయ్ చేయడం. ఒక గాలిలో ఉంటాం, ప్రశాంతంగా చల్లటి గాలి వీస్తుంటుంది, లేదా ఒక వర్షం పడుతూ ఉంటుంది, మీకు బాల్కనీలో కూర్చోనో, లేదా ఇంటి బయట కూర్చోనో ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటావు. కానీ అప్పుడు కూడా నీవు ఆలోచించావనుకోండి, అప్పుడు సమస్య అవుతుంది. అంటే మొన్న ఏమైంది, నిన్న ఏమైంది, రేపు ఏంటి పనులు అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయలేవు. అందువల్ల మైండ్ఫుల్నెస్ ఏం చెప్తుంది అంటే ప్రజెన్స్లో బతకండి. ఆ వర్షం పడుతుంది అంతే, ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ గడపండి, ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ గడపండి. అంటే దీనివల్ల ఏమైతుందంటే మనసుకి విశ్రాంతి వచ్చి, మానసిక ప్రశాంతత వచ్చి,
మన బ్రెయిన్ కూడా మన సర్వీసింగ్ కావాల్సిందే. ఇప్పుడు ఎలాగైతే బాడీకి సర్వీసింగ్ కావాలో, కార్కి సర్వీసింగ్ కావాలో, బ్రెయిన్ కూడా సర్వీసింగ్ కావాలి. ఆ బ్రెయిన్ ఆ టైంలో రీవైరింగ్ అవుతుంది. అందుకే నిద్ర చాలా కీలకమని చెప్తారు. మీకు మంచి సుఖ నిద్ర ఉంటే అనేక రోగాలకు పరిష్కారమే కాదు, చాలా కాగ్నిటివ్ బ్యాలెన్స్ అంటారు. అంటే మీరు క్రియేటివ్గా పనిచేయడానికి, ప్రొడక్టివ్గా పనిచేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాబిలిటీ పెరగటానికి కూడా చాలా చాలా కీలకం. మీ సరైన డిసిషన్స్ తీసుకోవటానికి కూడా. అందువల్ల కాగ్నిటివ్ లోడ్ ఉండకూడదు. అంటే మీ మైండ్ పైన భారం అయ్యే పని చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ఏదో మీకు ఓ తెలుగు పద్యాలు వినండి, లేదో ఒక హరికథ కాలక్షేపం చూడండి. మీకు ఏదైనా మీకు అంటే మీకు ఏ రకమైన ప్రిన్సిపల్ ఒకటే, మీకు ఏం నచ్చుతో మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఏంటంటే మెదడుకు పని ఉండకూడదు. మెదడుకు పని లేకుండా మెదడు అనే అవయవాన్ని నేను పక్కకు పెట్టాను. ఆ రకంగా ప్రశాంతతతో ఉంటే అది నిజమైన విశ్రాంతి అనేది పరిశోధకులు చెప్పేది. అలా విశ్రాంతి ఉండడం వల్ల మానవ శరీరం మరింత రెజెన్యువేట్ అవుతుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళి రెజెన్యువేషన్ థెరపీ అని వెళ్తారు. సో ఇది మానసిక రెజెన్యువేషన్, అంటే నీ మనస్సు మరింత